గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనం చెప్పుకునే విషయం ఏంటంటే జ్ఞాపక శక్తి. చాలా పిల్లలు ఏంటంటే టైంపాస్గా క్రికెట్లు కానీ గేమ్స్ కానీ దాని మీద టీవీలు ఫస్ట్ ఈరోజు మనం ఒక టీవీ గురించి అంటే ఒక సీరియల్ కానీ ఒక సినిమా కానీ ఇలా చాలామంది లేడీస్ అయినా జెంట్స్ అయినా టీవీల మీద బాగా ఆధారపడి వాళ్ళ జీవితాలు వాళ్ళు నాశనం చేసుకున్నారు. అది కాకుండా ఉండాలంటే మన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకు స్వేచ్ఛ అంటే మనం ఏదైనా మీకు కావాలి ఇది కావాలి అది కావాలంటే మనం మన ఫాదర్ కానీ మదర్ని కానీ తెప్పించుకోండి చేయండి. కానీ అనవసరమైన టీవీలు మన కళ్ళు ఖరాబ్ చేసుకోగానే మైండ్ రిలాక్స్ చేసుకోవాలంటే ఖచ్చితంగా వాకింగ్ యోగా ధ్యానం అన్నీ చేయాలి. చేస్తేనే మనకు ప్రకృతి సిద్ధమైన మనకి జ్ఞాపక శక్తి కానీ పెరుగుతాయి. కానీ టీవీలు సీరియళ్ళు మనం కొన్ని రోడ్ల మీద ఏది గప్చిపులు కానీ ఇలా బిస్కెట్లు ఇవన్నీ అనవసరం. థమ్స్ అప్ ఇవి కూల్ డ్రింక్స్ కూడా తాగకూడదు. కూలింగ్ వల్ల చాలా మంది అవస్థలు గురయ్యి హాస్పిటల్లోకి పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకొకటి విషయం గమనించిన విషయం ఏంటంటే చాలా మంది పిల్లలకు జ్ఞాపక శక్తి కావాలంటే రోజు మెడిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఫస్ట్ క్లాసులు రావాలంటే పెద్ద పెద్ద హై స్కూళ్ళల్లో చదవలేక చిన్న చిన్న నార్మల్ గ్రామాల్లో ప్రతి విద్యార్థులు వాళ్ళకు తోచిన విధంగా అంటే గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుకునే విద్యార్థులకు చాలా మెడిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. కావున ప్రతి ఒక్కరు భావించాల్సిన విషయం ఏంటంటే జ్ఞాపక శక్తి కావాలంటే యోగా చేయాలి. ప్రతి ఒక్కరికి ఇది చేస్తే ఏంటంటే జ్ఞాపక శక్తి. మీకు డౌట్ ఉంటే అంటే మై నేమ్ ఈజ్ భాస్కర్ యోగా మాస్టర్. మై సెల్ నెంబర్ వచ్చి 9603263961. మీరు ఏమైనా డౌట్స్ కానీ ఏదైనా ఉంటే నాకు చెప్పండి. ఈ వీడియో చూసి సబ్స్క్రైబర్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కరు విద్యార్థులు స్టడీ మీద చాలా ఫోకస్ చేయాలి. ఇప్పుడు గవర్నమెంట్ జాబులు అనేది లేదు. మన సెల్ఫ్గా మనం ఏదో ఉద్యోగం చేశానే మనం బ్రతకగలే ఉద్దేశం ఉంటాం. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించిన విషయం ఏంటంటే ఖచ్చితంగా ఏ విద్యార్థి అయినా ఫెయిల్ అయినా కానీ పాస్ అయినా బాధపడద్దు. మీ స్వయం కృషితో మీరు ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తానని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.